Hi students, this is Rajeshwari, Department of Commerce, CRR College for Women. Today we have to discuss the topic investigation and also the differences between auditing and investigation. Paper title is auditing. Okay, let us discuss the topic investigation. It is a special kind of examination of records and accounts done by an investigator with a predetermined purpose. Investigation differs from normal audit. So first, it is a special kind of examination of records and accounts. సో అకౌంట్స్ యొక్క రికార్డ్స్ని ఆర్ లేదా స్టేట్మెంట్స్ని కానీ ఎగ్జామిన్ అంటే చెక్ చేయడాన్ని. ఎగ్జామినేషన్ మీన్స్ వన్స్ చెక్ చేసిన రికార్డ్స్ని అండ్ అకౌంట్స్ని మళ్ళీ తిరిగి ఏమైనా మిస్టేక్స్ కానీ ఉన్నాయో లేవా అని తిరిగి చెక్ చేయడాన్ని. డన్ బై అన్ ఇన్వెస్టిగేటర్ విత్ ఏ ప్రీ డిటర్మైన్డ్ పర్పస్. సో ఒక స్పెసిఫిక్ పర్పస్తో, అంటే మిస్టేక్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా, ఒకవేళ ఒక్కోసారి ఎర్రర్స్ అనేవి మనకి కనిపించని స్టేట్మెంట్లో కనిపించకుండా కొన్ని ఎర్రర్స్ అనేవి ఉంటాయి. సో అలాంటి ఎర్రర్స్ అనేవి ఏమన్నా ఉన్నాయో లేదో చూడడానికి ఇన్వెస్టిగేటర్ ఎగ్జామైన్ చేస్తాడు. ద ఇన్వెస్టిగేషన్ డిఫర్స్ ఫ్రమ్ నార్మల్ ఆడిట్. సో ఈ ఇన్వెస్టిగేషన్ అనేది నార్మల్ ఆడిట్కి డిఫరెంట్గా ఉంటుంది. నార్మల్ ఆడిట్ అంటే ఎవ్రీ ఇయర్ ఎండింగ్లో ఆర్ మంత్లీ, క్వార్టర్లీ ఆర్ యాన్యువల్లీ. సో ఎప్పుడైనా కానీ ఆడిటర్ అనేవాడు ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది అండ్ నెక్స్ట్ వన్ స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెక్ చేయడానికి ఆడిట్ అనేది కండక్ట్ చేస్తాడు. కానీ ఇన్వెస్టిగేషన్ వచ్చేసరికి ఆల్రెడీ రికార్డ్స్ని కానీ ఆల్రెడీ చేస్తున్న రికార్డ్స్ లేదా అకౌంట్స్లో ఏమన్నా మిస్టేక్స్ కానీ లేదా ఇంకా ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయేమో చెక్ చేయడానికి ఒక ఎగ్జామినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్టింగ్ అనేది కండక్ట్ చేస్తాడు. సో దాన్ని ఇన్వెస్టిగేషన్ అంటారు. సో నార్మల్ ఆడిట్కి ఇన్వెస్టిగేషన్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది. Next, investigation involves enquiry into facts behind the books and accounts, into the technical, financial, and economic position of the business or organization. సో ఇన్వెస్టిగేషన్ ఎక్కడ ఇన్వాల్వ్ అయి ఉంటుందంటే ఎంక్వైరీ ఇంటూ ఫ్యాక్ట్స్ బిహైండ్ ద బుక్స్, అకౌంట్స్, ఇంటూ ద టెక్నికల్, ఫైనాన్షియల్ అండ్ ఎకనామికల్ పొజిషన్ ఆఫ్ ది బిజినెస్ ఆర్గనైజేషన్. సో బుక్స్ మీన్స్ అవర్ అకౌంటింగ్ బుక్స్ ఆర్ అకౌంట్స్. ఫ్యాక్ట్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఫ్యాక్ట్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉన్న ఫ్యాక్ట్స్ అండ్ టెక్నికల్గా, ఫైనాన్షియల్గా అండ్ ఎకనామిక్ పొజిషన్ అది బిజినెస్ యొక్క సిచ్యువేషన్స్ కూడా బేస్ అయ్యి ఈ ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తారు. సో ఫైనల్గా ఏంటంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం ఈ ఇన్వెస్టిగేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏమైనా ఎర్రర్స్ కానీ ఫ్రాడ్స్ కానీ కమిట్ అయి ఉంటే కనుక వాటిని ఐడెంటిఫై చేయడం కోసం ఈ ఇన్వెస్టిగేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అట్ ది సేమ్ టైం నార్మల్ ఆడిట్కి ఇన్వెస్టిగేషన్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్, ఇన్వెస్టిగేషన్ ఇన్వాల్వ్స్ ఫ్యాక్ట్స్ ఇంటూ బిహైండ్ ద బుక్స్ అండ్ అకౌంట్స్. సో మన ఫైనాన్షియల్ బుక్స్ కానీ అండ్ అకౌంట్స్కి బిహైండ్ వెనక ఏమన్నా ఉన్న నిజాలు, ఫ్యాక్ట్స్ మీన్స్ నిజాలు. సో ఇంకా ఏమన్నా అకౌంట్స్లో రికార్డ్ అవ్వకుండా ఉన్న ఫ్యాక్ట్స్ కానీ ఏమన్నా ఉంటే వాటిని వెలికి తీయడం కోసమే ఈ ఇన్వెస్టిగేషన్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో ఈ ఇన్వెస్టిగేషన్ ఉండాల్సిన లక్షణాలు ఏంటి? It is a critical examination and it is based on suspicion on the statement of affairs to be investigated. సో ఇది క్రిటికల్ ఎగ్జామినేషన్. సో ఈ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా కష్టంతో కూడుకున్నది. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సస్పీషియస్ ఆన్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్ టు బి ఇన్వెస్టిగేటెడ్. సో సస్పీషియస్ మీన్స్ సస్పెక్ట్గా, ఒకవేళ తెలియకుండా ఉన్న ఏమన్నా ఫ్యాక్ట్స్ కానీ అఫైర్స్ కానీ ఉంటే వాటిని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఈ ఇన్వెస్టిగేషన్ యూజ్ అవుతుంది. నెక్స్ట్, ఇట్ మే ఈవెన్ ఎక్స్టెండెడ్ టు ఎగ్జామినింగ్ the individuals like directors, auditors and other officers of the company. సో ఈ ఇన్వెస్టిగేషన్లో ఎగ్జామినింగ్ చేయడానికి ఇండివిజువల్స్ని కానీ లేదా డైరెక్టర్స్ని కానీ ఆడిటర్స్ని కానీ అదర్ ఆఫీసర్స్ ఆఫ్ ది కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరిని ఎవరైనా కానీ హైయర్ అఫీషియల్స్ నుంచి లో అఫీషియల్స్ వరకు చెక్ చేయడానికి ఈ ఇన్వెస్టిగేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్, ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ నార్మల్లీ కండక్టెడ్ విత్ ఏ సెర్టైన్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్. సో ఈ ఇన్వెస్టిగేషన్ అనేది కండక్ట్ చేయడానికి ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్, నార్మల్గా కాకుండా ఒక స్పెసిఫిక్గా అంటే పర్టికులర్ పర్పస్ కోసమే ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. విత్ ద ప్రీ డిఫైన్డ్ ఆబ్జెక్టివ్స్, స్కోప్ అండ్ నేచర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మే బి లిమిటెడ్. సో ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ యొక్క డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ కానీ, స్కోప్ కానీ అండ్ నేచర్ కానీ, దీని యొక్క లక్షణాలు కానీ, ఆబ్జెక్టివ్స్ ఉద్దేశాలు కానీ, స్కోప్ దీని పరిధి అనేది కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది. The investigator submits his report of investigation only to his client who appoints to him.
సో ఇన్వెస్టిగేటర్ అనేవాడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత దాని ఎండింగ్ వరకు కంప్లీట్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్ యొక్క రిపోర్ట్స్ అనేది తను ఎవరైతే ఇన్వెస్టిగేటర్గా అపాయింట్ చేస్తాడో తనకు మాత్రమే ఆ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తాడు. అంతేకాని కంపెనీలు ఎవరికి పడితే వాళ్ళకి ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయడు. తను ఎవరైతే ఇన్వెస్టిగేటర్గా ఏ ఫీల్డ్లో తను ఇన్వెస్టిగేషన్ చేయమని మెన్షన్ చేసి తను అపాయింట్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అనేది తను సబ్మిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో ఈ ఇన్వెస్టిగేషన్కి ఉండాల్సిన ఆబ్జెక్టివ్స్. An investigation on behalf of a person who is interested to join partnership firm as a partner. సో దీనికి ఉండాల్సిన ఉద్దేశాలు ఏంటి? ద ఇన్వెస్టిగేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ పార్ట్నర్షిప్ ఫామ్. సో ఈ ఇన్వెస్టిగేషన్ ఉండాలంటే ఏం చేయాలంటే ఈ పర్సన్ అనేవాడు జాయిన్ ది పార్ట్నర్షిప్ ఫామ్. సో భాగస్వామ్యం పార్ట్నర్షిప్ ఫామ్లో జాయిన్ అవ్వాలి పార్ట్నర్గా. సో అలా ఉన్న అతనే తన ఇన్వెస్టిగేటర్కి ఎలిజిబుల్గా ఉంటాడు. నెక్స్ట్ ఎన్ ఇన్వెస్టిగేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ ఏ కంపెనీ విచ్ వాంట్స్ టు పర్చేస్ రన్నింగ్ బిజినెస్. సో ఈ ఇన్వెస్టిగేషన్లో ఏంటంటే పర్సన్ ఆర్ ఏ కంపెనీ, పర్సన్ కానీ లేదా కంపెనీ కానీ విచ్ వాంట్స్ టు పర్చేస్ రన్నింగ్ బిజినెస్. సో ప్రజెంట్ రన్ అవుతున్న బిజినెస్ కూడా కొనగల క్యాపబిలిటీ అనేది తనకి ఉండాలి, కంపెనీ కానీ పర్సన్కి కానీ. నెక్స్ట్ an investigation in a case proprietor of the business suspect a frauds. An investigation in case proprietor of the business suspect the frauds. సో బిజినెస్ యొక్క ప్రొపరేటర్ ఎవరైతే ఉన్నాడో సో తనకు తెలియని కూడా సస్పెక్ట్ ఆఫ్ ది ఫ్రాడ్స్. సో సస్పెక్ట్ మీన్స్ తెలియనివి లేదా ఇంకా దాగి ఉన్నవి అని తెలియనివి. ఆ ఫ్రాడ్స్ అనేవి కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో తెలియడం కోసం ఈ ఇన్వెస్టిగేషన్ అనేది ముఖ్య ఉద్దేశం. అంటే ప్రొపరేటర్ బిజినెస్ యొక్క ఓనర్ కూడా తెలియని సస్పెక్ట్స్ అనేవి కూడా వెలికి తీయడం కోసం ఇన్వెస్టిగేషన్ యూజ్ అవుతుంది. an investigation of when a person seeks different avenues of investment. An investigation under Indian Companies Act, that is statutory investigation. సో ఇన్వెస్టిగేషన్ అనేది ఇండియన్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఇట్ ఈస్ ఎ స్టాట్యూటరీ ఇన్వెస్టిగేషన్. స్టాట్యూటరీ మీన్స్ కంపల్సరీ ఆర్ చట్టబద్ధమైన, నాట్ కంపల్సరీ, స్టాట్యూటరీ అని మీన్స్ చట్టబద్ధమైన. సో చట్టబద్ధంగా ఇన్వెస్టిగేషన్ అనేది కరెక్టే. సో ఇండియన్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ అనేది చట్టబద్ధంగా కరెక్ట్గానే అప్లికబుల్ అవుతుందని గవర్నమెంటే మనకు ఆర్డర్ని ఇస్తుంది. డ్యూటీస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ యొక్క డ్యూటీస్ మీన్స్ దాని బాధ్యతలు. వెదర్ ఎనీ లాస్ హ్యాస్ బీన్ కాజ్డ్ బై ద నెగ్లిజెన్స్ ఆన్ ది పార్ట్ ఆఫ్ డైరెక్టర్స్. వెదర్ ఎనీ లాస్ కాజ్డ్ బై ద నెగ్లిజెన్స్ ఆఫ్ పార్ట్ ఆఫ్ డైరెక్టర్స్. సో ఇన్వెస్టిగేషన్ యొక్క డ్యూటీస్ ఏంటంటే ఎనీ లాస్ కాజ్డ్ బై ద నెగ్లిజెన్స్ ఆఫ్ పార్ట్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క నెగ్లిజెన్స్ మీన్స్ వాళ్ళ బద్ధకం కానీ లేదా వాళ్ళ ఏదన్నా మిస్టేక్స్ వల్ల కానీ ఏదన్నా కాజ్ అంటే డ్యామేజ్ కానీ ఏదైనా లాస్ అనేది వస్తుందేమో చెక్ చేసుకుని దాన్ని కవర్ చేయగలగాలి. వెదర్ ఎనీ లాస్ హ్యాస్ బీన్ కాజ్డ్ బై నెగ్లిజెన్స్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది డైరెక్టర్. సో డైరెక్టర్ యొక్క నెగ్లిజెన్స్ ద్వారా ఏమైనా కంపెనీకి డ్యామేజ్ మీన్స్ లాస్ కానీ ఏమైనా వస్తే దాన్ని కూడా ఈ ఇన్వెస్టిగేషన్ అనేది ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ వెదర్ దెర్ ఈజ్ ఎనీ బ్రీచ్ ఆఫ్ డ్యూటీ బై ఎనీ ఆఫీసర్స్ ఆర్ ఎంప్లాయర్స్. నెక్స్ట్ వెదర్ ఆల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ది కంపెనీ హ్యావ్ బీన్ ప్రాపర్లీ వాల్యూడ్ అండ్ వెరిఫైడ్. సో కంపెనీ యొక్క లయబిలిటీస్ మీన్స్ అప్పులు, అసెట్స్ మీన్స్ ఆస్తులు. సో కంపెనీ యొక్క ఆస్తులు అప్పుల్ని కూడా ప్రాపర్గా వాల్యూ అండ్ వెరిఫైడ్ చెక్ చేసి ప్రాపర్గా కరెక్ట్గా వాల్యూ ఉన్నాయా లేవా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో చెక్ చేసుకోవడం చేయాలి. ఇఫ్ ద కంపెనీ గాట్ సబ్సిడరీస్ హీ షుడ్ పే అటెన్షన్ టు ద ఇంటర్ కంపెనీ డీలింగ్స్. ఒకవేళ కంపెనీ అనేది సబ్సిడరీస్ రాయితీలు ఏమైనా పొందుంటే హీ షుడ్ పే అటెన్షన్ టు ద ఇంటర్ కంపెనీ డీలింగ్స్. సో ఒకవేళ కంపెనీ అనేది ఏమైనా సబ్సిడీస్ అనేవి పొందుంటే పే అటెన్షన్ టు ద ఇంటర్ కంపెనీ డీలింగ్స్. సో వేరే కంపెనీతో కానీ డీలింగ్ అనేది జరుగుతూ ఉంటే కూడా దాని గురించి కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో చెక్ చేయాలి. హీ షుడ్ ఇంటరాగేట్ డైరెక్టర్స్ అండ్ ఆఫీసర్స్ ఆఫ్ ది కంపెనీ ఆర్ రిలేటెడ్ కంపెనీస్. ఒకవేళ ఏదన్నా మిస్టేక్స్ కానీ ఫ్రాడ్ కానీ కమిట్ అయి ఉందనుకుంటే హీ షుడ్ ఇంటరాగేట్ డైరెక్టర్స్ ఆఫీసర్స్ ఆఫ్ ది కంపెనీ ఆర్ రిలేటెడ్ కంపెనీస్. సో ఏదన్నా ఫ్రాడ్ కానీ ఏదన్నా ఉందనుకుంటే ఆ కంపెనీ యొక్క డైరెక్టర్స్ని కానీ ఆఫీసర్స్ని కానీ ఇంటరాగేట్ చేయొచ్చు. ఆర్ లేదా దానికి సంబంధించిన వేరే కంపెనీస్ ఉంటే దాన్ని కూడా ఇంటరాగేషన్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఆడిటింగ్ అంటే ఏంటో మనకు తెలుసు. ఆల్రెడీ లాస్ట్ యూనిట్కి వచ్చాం. ఆడిటింగ్ అంటే ఏంటో మనకు తెలుసు. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ గురించి డిస్కస్ చేసాం. సో ఈ రెండింటి మధ్య ఆడిటింగ్ ఇన్వెస్టిగేషన్ మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం.
అసలు ఆడిటింగ్కి ఇన్వెస్టిగేషన్కి. సో ఇది మ్యాక్సిమమ్ 5 మార్క్స్ కానీ సమ్టైమ్స్ ఎస్ఏ క్వశ్చన్గా కూడా ఇస్తారు దీని క్వశ్చన్. ఓకే, లెట్ us డిస్కస్ బేసిస్ ఆఫ్ డిస్టింక్షన్ ఆడిటింగ్ ఇన్వెస్టిగేషన్. ఓకే, ఫస్ట్ వన్ స్కోప్, పరిధి. దీని పరిధి అనేది ఎలా ఉంటుంది? ఆడిటింగ్ వచ్చేసరికి ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఆడిటింగ్ ఈస్ టు సీ వెదర్ ద బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ షోస్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఆఫ్ ఆపరేటింగ్ రిజల్ట్స్ డ్యూరింగ్ ద ఇయర్. సో ఈ ఆడిటింగ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే టు సీ ద వెదర్ ద బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ, ఖచ్చితమైన వాల్యూ చూపిస్తుంది ఆ రిజల్ట్, ఆపరేటింగ్ రిజల్ట్ అనేది. అంటే ఈ రన్నింగ్ ఫైనాన్షియల్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా ట్రూ అండ్ ఫెయిర్ ఖచ్చితంగా చూపిస్తుందా లేదా అనేది దీని మెయిన్ పర్పస్. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్కి వచ్చేసరికి ఇన్వెస్టిగేషన్ హ్యావ్ స్పెసిఫైడ్ ఆబ్జెక్టివ్స్ లైక్ ఫ్యూచర్ ఎర్నింగ్ ఎక్స్టెంట్ ఆఫ్ సస్పెక్టెడ్ ఫ్రాడ్స్ అండ్ మిస్అప్రోప్రియేషన్. సో ఈ మీ ఇన్వెస్టిగేషన్కి ఏంటంటే స్పెసిఫైడ్ ఆబ్జెక్టివ్స్, ఈ ఇన్వెస్టిగేషన్కి స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ అనేది ఉంటుంది. లైక్ ఫ్యూచర్ ఎర్నింగ్స్ ఎక్స్టెంట్ ఆఫ్ సస్పెక్ట్ ఫ్రాడ్స్ అండ్ మిస్అప్రోప్రియేషన్, అంటే ప్రజెంట్ జరిగే ట్రాన్సాక్షన్స్లో స్టేట్మెంట్స్లో ఫ్రాడ్స్ కానీ సస్పెక్టెడ్ ఫ్రాడ్స్, కనిపించిన ఫ్రాడ్స్ కానీ మోసాలు కానీ తప్పులు కానీ ఏమన్నా జరుగుతున్నాయివా, సో వీటి వల్ల ఫ్యూచర్లో వచ్చే ఎర్నింగ్స్, ఫ్యూచర్లో మనకు వచ్చే ఎర్నింగ్స్ అనేవి తగ్గకుండా ఉండడానికి ఈ ఇన్వెస్టిగేషన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ పీరియడ్ కవర్, ఆడిట్ అకౌంట్స్ ఈజ్ యూజువల్లీ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్. సో ఆడిట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ యూజువల్లీ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్. సో ఈ ఆడిటింగ్లో ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో కానీ క్వార్టర్లీ ఆర్ మంత్లీ ఎప్పుడైనా సరే బేస్డ్ ఆన్ ది ఆడిట్ వాళ్ళు ఎప్పుడైనా కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ కవర్స్ సెవరల్ ఇయర్స్ సే 2, 3 or 5 years టు ఫైండ్ అవుట్ యావరేజ్ ఎర్నింగ్ కెపాసిటీ ఫైనాన్షియల్ పొజిషన్. సో ఈ ఇన్వెస్టిగేషన్ వచ్చేసరికి విత్ ఇన్ 1 monthలో 6 monthsలో అయ్యేది కాదమ్మా. ఈ ఇన్వెస్టిగేషన్ వచ్చి చాలా లాంగ్ డేస్ కానీ ఆ ఇయర్స్ కూడా తీసుకుంటుంది. సో ఫర్ దట్ ఎగ్జాంపుల్ 2 to 3 years ఆర్ 5 years, 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పడుతుంది ఇన్వెస్టిగేషన్ మొత్తం చేయడానికి. సో ఫ్యూచర్లో వచ్చే ఎర్నింగ్స్ అనేవి తగ్గకుండా ఉండడం కోసం ఎంత టైం మేము స్పెండ్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తూ జరుగుతుంది. నెక్స్ట్ వన్ స్టాట్యుటరీ రిక్వైర్మెంట్, ఆడిట్ ఆఫ్ అకౌంట్స్ ఈ స్టాట్యుటరీ రిక్వైర్మెంట్ యాజ్ కంపెనీస్ యాక్ట్ 1956. సో ఈ అకౌంట్స్ని ఆడిట్ చేయడం అనేది స్టాట్యుటరీ రిక్వైర్మెంట్, చట్టబద్ధమైన అవసరం డెఫినెట్గా. ఎందుకంటే మన గవర్నమెంట్కి మన రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలంటే డెఫినెట్గా మన ఆడిటింగ్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలి. సో చట్టబద్ధంగా ఈ ఆడిటింగ్ అకౌంట్స్ ఆడిట్ చేయడం అనేది కంపెనీస్ యాక్ట్ 1956 ప్రకారం చట్టబద్ధమైంది. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ అకౌంట్స్ మే ఆర్ మే నాట్ బి స్టాట్యుటరీ రిక్వైర్మెంట్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ 1956. సో ఇన్వెస్టిగేషన్ వచ్చేసరికి కంపల్సరీ స్టాట్యుటరీ రిక్వైర్మెంట్, చట్టబద్ధమైన అవసరం కాదమ్మా. మన ఇంటెన్షన్తో, మన ఓన్ ఇంటెన్షన్తో ఇద్దరు కావాలనుకుంటే ఇన్వెస్టిగేషన్ చేయించవచ్చు, లేదనుకుంటే వద్దనుకోవచ్చు, అంతేకాని కంపల్సరీ అయితే ఏమీ కాదు. నెక్స్ట్ ఇనిషియేటెడ్ బై అవుట్ సైడర్స్, ఆడిట్ ఆల్వేస్ ఇనిషియేటెడ్ బై ప్రొపరేటర్ ఓన్లీ. సో ఈ ఆడిటింగ్ అనేది ఇనిషియేటివ్ మీన్స్ ఎవరైతే ఇనిషియేటివ్ తీసుకుంటారో ముందు అది కండక్ట్ చేయాలని ఎవరైతే బాధ్యత తీసుకుంటారో, సో ఈ ఆడిట్ అనేది ప్రొపరేటర్కి ఇనిషియేటివ్స్ తీసుకుంటాడు. సో ఇన్వెస్టిగేషన్ వచ్చేసరికి ఏంటంటే నార్మల్లీ క్యారీడ్ అవుట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద అవుట్ సైడర్స్ హూ ఎయిదర్ వాంట్ టు పర్చేస్ ద బిజినెస్. సో ఇన్వెస్టిగేషన్లో వచ్చేసరికి ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఎవరు కండక్ట్ చేస్తారు, అవుట్ సైడర్స్, బిజినెస్కి అవుట్ సైడ్, అంటే బిజినెస్ సంబంధం లేని వాళ్ళు ఆ కంపెనీ, ఎందుకంటే సంబంధం లేని వాళ్ళు ఆ కంపెనీ మీద లేదా బిజినెస్ మీద ఇన్వెస్టిగేషన్ చేయించడం జరుగుతుంది. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళు ఆ బిజినెస్ పర్చేస్ అనుకుంటే కనుక ఆ బిజినెస్ యొక్క కెపాసిటీ ఎంత ఉంది, ఏంటి, దాని టర్న్ ఓవర్ కానీ దాని ప్రజెంట్ పొజిషన్ అనేది ఎలా ఉందో తెలుసుకోవడం కోసం అవుట్ సైడర్స్ అనేవాళ్ళు ఆ బిజినెస్ మీద ఇన్వెస్టిగేషన్ అనేది చేయించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఆడిటెడ్ అకౌంట్స్. ఇన్ ద ఆర్డినరీ సెన్స్ ద ఇన్వెస్టిగేటెడ్ అకౌంట్స్ ఆర్ నాట్ ఆడిటెడ్. ఇన్ ద ఆర్డినరీ సెన్స్ ద ఇన్వెస్టిగేటెడ్ అకౌంట్స్ ఆర్ నాట్ ఆడిటెడ్. సో ఆడిటింగ్లో వచ్చేసరికి ఏంటంటే ఒక్కసారి ఇన్వెస్టిగేషన్ జరిగిన అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తిరిగి ఆడిటెడ్ చేయడం జరగదు. ఒకవేళ ఆడిట్ చేసిన అకౌంట్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని ఇన్వెస్టిగేషన్ చేయడానికి కుదురుతుంది. అంతేకాని వన్స్ ఇన్వెస్టిగేషన్ అయిపోతే కనుక అకౌంట్స్ అనేవి ఆడిట్ అనేది చేయరు. ద ఆడిటెడ్ ఇన్వెస్టిగేషన్లో ఏంటంటే ద ఆడిటెడ్ అకౌంట్స్ ఆర్ ఫర్దర్ ఇన్వెస్టిగేటెడ్ ఫర్ సమ్ స్పెషల్ పర్పస్ ఇన్ వ్యూ. సో ఇన్వెస్టిగేషన్కి వచ్చేసరికి ఏంటంటే మన అకౌంట్స్ అనేవి ఆడిట్ అయి ఉంటే కనుక
ఏదో ఒక స్పెషల్ పర్పస్, ఒకవేళ అందులో ఏమన్నా ఫ్రాడ్ గాని ఏదైనా జరిగిందని మనకు అనుమానం ఉండి దాన్ని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అది ఆల్రెడీ ఆడిట్ అయింది కాబట్టి దాన్ని తిరిగి ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు. అంతేగాని ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేసిన అకౌంట్స్ అనేవి మాత్రం తిరిగి ఆడిట్ చేయబడడం జరగదు. నెక్స్ట్ వన్, క్వాలిఫికేషన్. ద ఆడిట్ ఆఫ్ కంపెనీస్ కెన్ ఓన్లీ కండక్టెడ్ బై ద క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంట్స్. సో ఈ ఆడిట్ ఆఫ్ ది అకౌంట్స్, ఆ కంపెనీ యొక్క అకౌంట్స్ని ఆడిట్ చేసేది క్వాలిఫైడ్ పర్సన్ మాత్రమే. సో అంటే ఆ పర్సన్ అనేవాడు, ఆ అకౌంట్ని ఆడిట్ చేసే పర్సన్ అనేవాడు కొంత అర్హత పొంది ఉండాలి. సో అర్హత ఏంటంటే, ఆ క్వాలిఫికేషన్ ఏంటంటే చార్టెడ్ అకౌంటెంట్, సిఏ చేసి ఉంటాం, మనం జనరల్గా వింటూనే ఉంటాం. సో సిఏ చేసిన వాళ్ళు మాత్రమే ఈ ఆడిటర్ పోస్ట్కి ఎలిజిబుల్. నెక్స్ట్ ఇన్వెస్టిగేటర్కి వచ్చేసరికి, ఇన్వెస్టిగేటర్ మే నాట్ బి నెసెసరీలీ క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్. సో ఇన్వెస్టిగేషన్కి వచ్చేసరికి ఏంటంటే తను కంపల్సరీగా చార్టెడ్ అకౌంట్ ఐ మీన్ సిఏ చేసి ఉండాల్సిన అవసరం లేదు కన్ఫామ్గా. సో దిస్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఆడిటింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్. సో ఓవరాల్గా ఇదమ్మా ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి, నెక్స్ట్ ఆడిటింగ్కి ఇన్వెస్టిగేషన్ డిఫరెన్స్. థ్యాంక్ యూ.